పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన మీటింగ్ కొరకాయ దేవుని వాక్యమును చదువుకొని ధ్యానించుదాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:9-10 వచనాలలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. కాబట్టి సహోదర మనము మన పితరులు అనగా వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేసినట్టుగా మనం చూడగలుగుతాం. అనగా ఎవరెవరంటే ఏలియా వాగ్దానం ఎత్తి మొరపెట్టినాడు. యెర్మీయా వాగ్దానం ఎత్తి మొరపెట్టినాడు. దానియేలు వాగ్దానం ఎత్తి మొరపెట్టినాడు. ఏమని వాగ్దానాలు అంటే దేవుని వాక్యంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా అని కూడా మనము ప్రార్థన చేస్తున్నాం. అనగా అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకై ఎదురు చూసిన వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాక ఇస్సాకు అయితే దేవునికి విధేయత చూపిన వాడై దేవుని మాటలు నమ్మిన వాడుగా ఉంటున్నాడు. ఆ బలి అర్పించినప్పుడు తండ్రి మాట వినగలిగినాడు. అందుకాబట్టి విధేయత. యాకోబు అనగా దేవునితో పోరాడినవాడు. అనగా యెర్మీయా ఆదికాండం 28:15 వచనం, నేను ఇచ్చిన వాగ్దానం నెరవేరే వరకు నేను నిన్ను విడవను అన్నాడు. కాబట్టి సహోదర ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఎక్కడ వాగ్దానం ఎత్తి ఎక్కడ ప్రార్థన చేసినాడు అనేది మనం చూడగలిగినట్లయితే 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 19వ వచనం నుండి అనగా 36, 37, 38 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ బలిపీఠం దగ్గర ఇతర దేవతలు అనగా ప్రవర్తనలకు 400 మంది ఆ యొక్క బలిపీఠం కట్టి పశువును వధించి బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ యొక్క మాంసము దాని మీద పెట్టి బయలు ప్రవక్త రండి అని ఎంతగానో వారు ఏడుపుతో ప్రార్థన చేసినారు. వాళ్ళ దేవుని అడుక్కున్నారు. అయితే ఏమాత్రము దేవుడు వారి మొర వినలేకపోయినాడు. ఆ యొక్క బయలుదేవత వచ్చి ఆ యొక్క బలిపీఠం ఉండే ఆ పశు మాంసమును వధింపలేకపోయింది, దహించలేకపోయింది. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, పశువు వచ్చి మన శరీరమునకు సాదృశ్యంగా ఉంటున్నది. తర్వాత అగ్ని దహించేదిగా ఉంటున్నది. కట్టెలైతే మానవుని యొక్క హృదయాన్ని సూచిస్తుంది. బుగ్గలనగా బూడిద అది దురదను చూపించేదిగా ఉంటున్నది. అనగా రాళ్ళనగా మానవుని యొక్క కఠినత్వాన్ని చూపిస్తేదిగా ఉంటున్నది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఉండి మనం చూసినట్లయితే అగ్ని ఏమేమి పని చేసింది అనేది మనం చూడగలిగితే ఏలియా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసినాడు. ప్రభు ఆనాడు అబ్రహాముకు తోడైన దేవా, ఇస్సాకు తోడైన దేవా, ఈనాడు మాకు కూడా యాకోబుకు తోడైన దేవా, ఈనాడు మాకు కూడా తోడై ఉండాలా అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉంటున్న బలిపీఠాన్ని సరిచేసినాడు. రాళ్లతో కట్టినాడు బలిపీఠం. తర్వాత కట్టెలు పేర్చినాడు, మాంసం పెట్టినాడు. అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మొట్టమొదటిగా అగ్ని ఏం చేసింది? దహించి వేసింది. పశువు మాంసాన్ని దహించేసింది. అక్కడ కట్టెలు రాళ్ళు బుగ్గలి నీరు కూడా దహించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదరుల ఒకటోదిగా అగ్ని దహించేదిగా ఉంటున్నది. రెండవదిగా మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా ప్రవక్త నేను అపవిత్రుడని ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన మొరపెట్టినప్పుడు ఆ యొక్క అగ్ని వచ్చి ఏం చేసింది? పెదవులను కాల్చి పవిత్రులుగా చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రమే కాక ఇంకా అగ్ని ఏం పని చేస్తుందంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆనాడు అరణ్యములో పగలు మేఘస్తంభంగాను
రాత్రి అగ్నిస్తంభముగా వెలుగుగా వారికి నడిపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా అగ్ని ఏం చేసిందంటే దేవుని వాక్యంలో చూసినట్టయితే కీర్తనల 119, 105లో ఏం చేసిందంటే నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో మనలను మెరుగుపరిచేదిగా ఉంటున్నది అగ్ని మనలను మెరుగుపరిచేదిగా ఉంటున్నది. యెషయా గ్రంథం 1:25లో మనలోని మస్తంతయు శుద్ధి చేసేదిగా ఉంటున్నది. ఆయన చేతితో గాయపడిన చేతితో నన్ను తాకేదిగా ఉంటున్నది. కాబట్టి 5వదిగా మనం చూసినట్టయితే మరి ఈ అగ్ని ఏం చేస్తుందంటే యెషయా గ్రంథం 1:25 వచనంలో మరి మీ చేతులు రక్తంతో నిండినాయి. కాబట్టి ఆ చేతులు మనము కడుక్కోవాలి. అందుకే 16వ వచనంలో 18వ వచనంలో రాయబడింది మీ చేతులు రక్తంతో ఉన్నవి. అవి శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర నీవు నేను మనం ఈ లోకంలో జీవించుతున్న నీవు నేను దేవుని బిడ్డలమే అపవిత్రులతో అక్కడక్కడ పడిపోయిన వారుగా ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన కొరకు వెళ్ళేటప్పుడు మన చేతులు శుద్ధి చేసుకొని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సహోదర అంత మాత్రం కాదు, దేవుని వాక్యంలో రాయబడింది మరి మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని పౌలు అంటున్నాడు. అంత మాత్రం కాదు, ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది మరి నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలి అయినాడు, రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి 3వ రోజున సజీవుడు లేచి అనేకులకు కోపన్నాడు. తిరిగి యేసుప్రభువు వారు 2వసారిగా వచ్చినాడు. కాబట్టి సహోదర నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము అగ్ని వంటి ప్రార్థన కలిగివానిగా ఉండాలి. అగ్ని మరియు మొట్టమొదటిగా దహించే అగ్ని, అది సర్వమలినాన్ని దహించేసిపోతుంది. తర్వాత అది ఆ అగ్ని ఏం చేస్తుందండి, బంగారును శుద్ధి చేసేదిగా ఉంటుంది. కాబట్టి అది మెరుగుపరిచేదిగా ఉంటుంది. అంత మాత్రంగా ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తుంది, వెలుగునిచ్చి వారిని నడిపించినట్టుగా చూస్తున్నా. మరి యెషయా ప్రవక్తను ఏం చేసింది, ఆ యొక్క అగ్ని తగలగా పెదవులకు ఆయన పవిత్రుడుగా అయినట్టుగా మనం చూడగలుగుతాం. మనం రక్తంతో ఉన్నప్పుడు మన పాపాలు యేసుప్రభు యొక్క రక్తంతో కడుక్కున్నప్పుడు మనము శుద్ధి అయిన వారుగా ఉంటున్నాం. కాబట్టి సహోదర ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నుండి వారును ఆత్మరక్షణ పొందుదురు.